పోప్ ఫ్రాన్సిస్ మృతితో కాథలిక్ సమాజం విషాదంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ నిమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ కన్నుమూశారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జ్ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన అపార్ట్మెంట్ను సీల్ చేసిన వాటికన్ సిటీ వర్గాలు పోప్ ఫ్రాన్సిస్ వాడిన ఫిషర్మ్యాన్ రింగ్ ధ్వంసం చేశాయి. పోపులు వాడిన వస్తువులు మరొకరు వాడకుండా ఇలా ధ్వంసం చేయడం ఆనవాయితీగా వస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు 4 నుంచి 6 రోజుల తర్వాత జరగనున్నాయి. 9 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు కాథలిక్ మత పెద్దలు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్య కొత్త పోప్ని ఎన్నుకునే అవకాశం ఉంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో కొత్త పోప్ ఎన్నిక జరగనుంది.